హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ మచ్చ. ఈరోజు అయితే విక్రమ్ గారి తాంగల మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. మూవీ చూశాక నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మూవీలో మ్యాటర్ ఉందనిపించింది. స్టోరీ లైన్ విషయానికి వస్తే, తాంగలం ఒక తెగ నాయకుడు. అతను బ్రిటిషర్కి గోల్డ్ సర్చింగ్ కోసం సాయం చేస్తాడు. ఇందులో ఆర్తి ఎలా వచ్చింది, ఆర్తికి తాంగలానికి మధ్య రిలేషన్ ఏంటి, అండ్ బ్రిటిషర్కి తాంగలాన్ని ఎందుకు హెల్ప్ చేశాడు అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే తాంగలని ఒక వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఇంట్రోస్ని అవన్నీ తీసుకొని ఒక మంచి సెటప్లా తీసుకుంటారు. సెకండ్ హాఫ్లో మొత్తం గోల్డ్ సర్చింగ్ అండ్ వాటిలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. గోల్డ్ హంటింగ్ కోసం నేను చూసిన ఫస్ట్ మూవీ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇందులో క్యారెక్టర్స్ కానీ అండ్ అందులో కాన్ఫ్లిక్ట్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మనందరికీ నచ్చుతుంది కూడా. యాక్టింగ్ వైజ్ అయితే మన చియాన్ విక్రమ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. తన నటన విశ్వరూపాన్ని అయితే మనకు చూపించారు. విక్ మోహన్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. తన యాక్టింగ్ క్యాపబిలిటీ అయితే ఇందులో మనం చూడొచ్చు. చాలా బాగా యాక్టింగ్ అండ్ ఫైట్లు కూడా చాలా బాగా చేశారు. యాక్టర్స్ లైక్ పార్వతి అండ్ పశుపతి గారు వీళ్ళందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. వాళ్ళ రోల్కి న్యాయం చేశారు. మూవీకి అయితే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో 2 సాంగ్స్ అయితే బాగున్నాయి, కానీ బీజిఎం మాత్రం అదరగొట్టేశారు. బీజిఎంతోనే సినిమాని బాగా లేపారని అనిపించింది ఫ్రెండ్స్. మూవీ అయితే బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుండాలి. ఇందులో ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది. చాలా బాగా ఆర్ట్ వర్క్ అయితే చేశారు. ఆ వరల్డ్లోకి మనకు తీసుకెళ్ళినట్టు అనిపించింది ఫ్రెండ్స్. డైరెక్టర్ పారంజిత్ గారు అయితే ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. తను అనుకున్న స్టోరీ పాయింట్ని చాలా బాగా చెప్పారు. స్లోగా అనిపిస్తుంది కానీ మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ గోల్డ్ హంటింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొత్తగా అనిపిస్తుంది. ఈ మూవీను మన ఫ్యామిలీతో అందరితో చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వస్తే 3/5. ఈ మూవీని మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.